సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి అవినీతి కార్యకలాపాలకి ఆస్కారం ఉందో వాటన్నిటిని నిర్వహించడంతో పాటు ఏ రోజుకు ఆ రోజు సరికొత్త పందాలో అవినీతి కొత్త పొంతలు తొక్కేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగా గ్రావెల్ దోపిడీ, ఇసుక దోపిడీ, బూడిద దోపిడీ, ఇరిగేషన్ పేరుతో దొంగ బిల్లులు, బదిలీలకు డబ్బులు, ప్రభుత్వ భూములు ఆక్రమించడం, రైల్వే భూములు ఆక్రమించడం, ప్రైవేటు స్థలాలకు సంబంధించినటువంటి ఆక్రమించడం, ఇక రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈరోజు ఎప్పుడు వినలే, ప్రభుత్వంతో సంబంధం లేకుండా, స్థానిక సంస్థల అనుమతి లేకుండా ఎక్కడ కూడా అనాథరైజ్డ్గా అంటే ఒక సంత, పశువుల సంత నిర్వహించడం, ఆ సంతలో అనైతిక కార్యక్రమాలు, గోవుల్ని తీసుకొచ్చి వాటిని స్లాటర్ హౌసెస్కి, గోవధశాలకి తరలించడం అనేటువంటిది అత్యంత దౌర్భాగ్యం, దురదృష్టకరమైనటువంటి విషయం. అంటే సోమిరెడ్డి ధనదాహానికి ఏది కూడా అతీతం కాదన్నట్టుగా వ్యవహరిస్తూ ఎంతోమంది మనోభావాలని గాయపరుస్తూ ఎక్కడెక్కడి నుంచి ఒట్టిపోయినటువంటి ఆవులని, గేదెలని, అదేవిధంగా ఎద్దుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచి వాటిని బేరమాడి ఇక్కడి నుంచి నేరుగా మెడ్రాస్ పక్కన ఉన్నటువంటి స్లాటర్ హౌసెస్కి, చెన్నైకి తరలించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు సంత నిర్వహించాలి అంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి, పంచాయతీకి వేలం వెయ్యాలి, పంచాయతీ వేలం పాడాలి, పంచాయతీలో వచ్చినటువంటి డబ్బు ఆ గ్రామాలకు సంబంధించి ఏ గ్రామాల పరిధిలో సంత నిర్వహిస్తున్నారో ఆ గ్రామాల ప్రజల అభివృద్ధి కోసం వినియోగించాలి. వీటన్నిటినీ పక్కన పెట్టి ఎవరో ఒకరి దగ్గర ఒక స్థలం తీసుకొని ఆ స్థలానికి కొంత అద్దె ఇచ్చి నెలకి సోమిరెడ్డి 10 లక్షల రూపాయలు తీసుకొని ఇటువంటి అసాంఘిక అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ దోచుకుంటూ ఉంటే ఈరోజు ప్రశ్నించేవాడు లేదన్నట్టుగా వ్యవహరిస్తే మేము చెలో గొలగమూడి రోడ్డుకి పిలుపునివ్వడం జరిగింది. సాధారణంగా గురు శుక్రవారాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మేము వస్తున్నామని తెలిసి ఈరోజు ఎవ్వరు లేకుండా ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఒక్కసారి మీరు చూస్తే ఈ డబ్బు ప్రజలకి, ప్రజల అవసరాలకి వినియోగించాల్సినటువంటిది. అంటే అనుమతులు తెచ్చుకోవాలి, జిల్లా పంచాయతీ అధికారులు అనుమతి ఇవ్వాలి, పంచాయతీ రిజల్యూషన్ ఉండాలి, ఇచ్చిన తర్వాత ఏ విధంగా పెట్టాలనేటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి, ఎటువంటి సంత అనేటువంటిది నిర్వహించాలా. పశువులు గోవధశాలకు పంపించేటువంటి సంతలు కాదు, కషాయ అంగళ్ళకి గోవుల్ని పంపించేటువంటి సంతలు కాదు నిర్వహించాల్సింది. ప్రజలకి, ఈ స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు అవసరమైనటువంటి సంతలు, ఎక్కడన్నా ఉత్పత్తి అయినటువంటి వస్తువును తీసుకురావడం, వాటిని ఇక్కడ సరసమైనటువంటి ధరలకు అమ్మడం, ఇటువంటి వాటికి సంత నిర్వహించాలి. ఆ నిర్వహిస్తే వచ్చేటువంటి వేలాములు ఈరోజు మేము ఉన్నప్పుడు మనుబోలు మండల కేంద్రంలో సంత నిర్వహించాం. దానికి 18 లక్షల నుంచి 32 లక్షల రూపాయల దాకా సంవత్సరానికి వస్తే ఆ డబ్బు సాధారణ నిధుల్లో జమ చేసాం. ఆ పంచాయతీ సాధారణ నిధుల్లో జమ చేసి ఆ గ్రామానికి సంబంధించినటువంటి తాగునీటి అవసరాలు అవన్నీ కల్పించాం. ఈరోజు జాతీయ రహదారికి కోతపెట్టి దూరంలో ఇది పెడితే దీన్ని అధికారులు అసలు ఉన్నారా? ఈ జిల్లాలో కలెక్టర్ గారి పర్యవేక్షణ ఉందా? జిల్లా పరిపాలన అధికారిగా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఈ విధంగా ఒక పక్క అనాథరైజ్డ్గా ఏమీ అనుమతులు లేకుండా సంతలు నిర్వహించి అక్కడ అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ గోవధలు జరుగుతున్నా, గోవులను తరలిస్తున్నా, ఈ సంబంధించినటువంటి గోప్రేమికులు ఏమయ్యారు, వీళ్ళందరూ ఎవరు పట్టించుకోలేదు అనేటువంటిది హాస్యాస్పదమైనటువంటిది నా దృష్టికి రాగానే చెలో గొలగమూడి రోడ్డుకు పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడికి వస్తే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు, వచ్చినటువంటి ట్రాఫిక్ని దగ్గరుండి పాపం వెంకటాచలం పోలీసులు రెగ్యులేట్ చేసేవాళ్ళంట. వాళ్ళకి గేదెకి కానీ ఆవుకి కానీ ఇంత అని చెప్పి వసూలు చేసేవాళ్ళంట. అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఎవరెవరు ఎంతెంత స్థాయిలో, అంటే పోలీసులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు అందరూ కుమ్మక్కై ఈరోజు ప్రజలకు సందాల్సినటువంటి ప్రజాస్వామ్యాన్ని మీరు దోచుకుంటూ సోమిరెడ్డికి అప్పచెప్తే ఈరోజు దానిలో కూడా కళ్ళు బయలుగా అమ్మేటువంటి విషయాలు బయటపడ్డాయి. చాలామంది ఫోన్ చేశారు, ఎందుకంటే సోమిరెడ్డి చేసేటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తెలుగుదేశం వాళ్ళు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు చెప్పారు 10 లక్షల రూపాయలు ఇస్తే 5 లక్షల రూపాయలు సోమిరెడ్డి జోబులోకి నేరుగా, 3 లక్షల రూపాయలు సోమిరెడ్డి కార్యాలయం తాలూకంట. అంటే ఆయన కొడుకు ఇస్తే ఆఫీసులో ఉండే జీతపత్యాలు ఆయన పాపం ఆయన పేదవాడైపోయి కార్యక్రమాన్ని నిర్వహించడానికి గోవులను చంపినటువంటి డబ్బుతో వచ్చేటువంటి దాంతో ఆయన ఆఫీసు నడుపుకున్నాడు. 2 లక్షల రూపాయలు కార్యకర్తలు. ఆ కార్యకర్తలకు ఇచ్చేటువంటి డబ్బులో కూడా ఒక భర్త చనిపోయినటువంటి విధవరాలు పేరు రాసి నెలకి 25,000 రూపాయల చొప్పున, దరిద్రులారా ఆ 25,000 రూపాయలు మీరు తినేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది అని చెప్పి నేను అడుగుతాను. అంటే ప్రతి దానిలో మీరు చేసేటువంటి ప్రతి పనిలో
నువ్వు ఏ విధంగా అయితే ప్రజల సొమ్ము దోచుకుంటున్నావో, ప్రజల పేరిట నువ్వు ఏ విధంగా అయితే దోపిడీకి పాల్పడుతున్నావో, నీ కింద ఉండేటువంటి వాళ్ళు నీకు అబద్ధాలు చెప్పి పాపం అమాయకుల పేరుతో ఈరోజు డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు నువ్వు విధవరాల పేరుతో నీ దగ్గర లెక్క రాసి నువ్వు ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయలు ఏదైతే ఎంగిలి మీదలు ఎసిగిరేసావో పాపం దానిలో కూడా మీ వాళ్ళు చిలక్కొట్టిన వ్యవహారం చేశారంటే నువ్వు నీ ఆఫీసు నీ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఈరోజు మీరు ఎత్తేసాం అయిపోయిందంటే తప్పు చేసిన తర్వాత మేము తప్పు మానేసామంటే కుదరదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము ఖచ్చితంగా దీనికి సంబంధించి ఫిర్యాదు చేస్తాం, ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తాం, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేస్తాం. జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికైనా శ్రద్ధ తీసుకొని ఈ భూమి ఎవరిది, ఈ భూమి ఎవరిచ్చారు, ఆ భూమి ఇచ్చేటువంటి అధికారం హక్కు అతనికి ఎవరిచ్చారు. కాబట్టి ముందు ఆ భూమి యజమాని ఎవరో గుర్తించండి, యజమాని మీద చర్యలు చేపట్టండి. ఎవరైతే ఇప్పటిదాకా సంత నిర్వహించారో వాళ్ళని తీసుకురండి, వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు ఆ సంత నిర్వహించడానికి ఎవరు అనుమతిస్తే మీరు నిర్వహించారు, ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలు అనేటువంటిది తీసుకోండి. ఇక్కడ నుంచి గోవులను ఎక్కడికి తరలించారో వెరిఫై చేయండి. ఎన్ని గోవులు ఇక్కడి నుంచి తరలిపోయే ఒకసారి మీరు వీటి మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేను చెప్తున్నా, దీని మీద మీరు చేసేటువంటి పాపాలన్నీ శిశుపాలుడు తప్పులలాగా లెక్కిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి మీద విచారణ జరిగిన రోజు ఈ భూమి ఓనరు బయటకు వస్తాడు. ఎవరైతే ఇక్కడ సంత నిర్వహించాడో బుర్ర కథ చెప్పినట్టు చెప్తాడు. 1-2 నిమిషాల్లో ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇచ్చాడు, ఎన్ని రోజుల కార్యక్రమాలు నిర్వహించాడు, ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు, అన్ని వివరాలు బయటకు వస్తాయి, ప్రజల ముందు పెడతాం. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు ఇటువంటి అనైతిక కార్యక్రమాలు జరుగుతుంటే, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా దోపిడీ జరుగుతుంటే, లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటూ ఉంటే మీరు మిన్నకుండిపోయి పట్టి పట్టనట్టుగా వ్యవహరించడం సమంజసం కాదు. ఇది నిజంగా ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ఈరోజు ఎంత బాధపడుతున్నారనంటే మీ నాయకులకి బలిచి కొవ్వెక్కి అహంకారంతో వ్యవహరిస్తున్నారు, ఏదంటే ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు ఈరోజు. దానికి కారణం ఏంటి? ఏమున్నా అధికారం మాకుంది, మేమేమి చేసినా పోలీసులు మాకు ఒత్తాసు పలుకుతారు, మేమేమైతే కార్యక్రమాలు చేసినా పోలీసులు లేదు, వాళ్ళ దాంట్లో పాత్ర లేదు అన్నట్టుగా మమ్మల్ని రక్షిస్తారనేటువంటి ధైర్యం ఉంది. కాబట్టి ఈరోజు వ్యవహారం మీ ఇష్ట ప్రకారం అహంకారంతో వ్యవహరించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిధులు దాటి వయసులతో సంబంధం లేకుండా మీరు ఇష్టానుపరంగా ఏదో చెప్పినట్టుగా అచ్చేసినటువంటి ఆంబూతుల్లాగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా ఒక అనైతిక అసంఘ కార్యకలాపాలు జరిగితే ఖచ్చితంగా వాటిని ప్రశ్నిస్తాం, ఎదుర్కొంటాం, వాచ్మెన్ డ్యూటీ చేస్తాం, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడతాం. ఈరోజు ఎంతోమంది మాకు ఫిర్యాదు చేస్తే వెంటనే దానికి సంబంధించి చలో గొలగమూడు రోడ్డు కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఈరోజు వచ్చేటప్పటికి పూర్తిగా క్లీన్ చేసి ఏం లేనట్టుగా ఉన్నారు. చుట్టూ చూడు ఎంత బ్రహ్మాండంగా పాపం ఏదన్నా మన ఎగ్జిబిషన్లో కట్టినట్టుగా చుట్టూ డేరాలు, దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఏదో దొంగతనంగా జరిగింది కాదు, దొరతనంగా. ఈరోజు హైవేకి కోతవేట దూరంలో పోలీసులు ఏం చేస్తున్నారంటే పోలీసుల కమిషనర్, నేను అదే అడిగా, పోలీసులు ఏం చేస్తున్నారంటే పోలీసుల కమిషనర్ ట్రాఫిక్ రెగ్యులేట్ చేసేవాళ్ళు అంటే పాపం కానిస్టేబుల్ వచ్చి ఇక్కడికి జాగ్రత్తగా ఒకరానికి ఒకరు బాగుండి అని. పవిత్రమైనటువంటి కోతవేట దూరంలో వెంకయ్య స్వామి దేవాలయం, భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయం ఉంది. ఆర్చి పక్కననే గోవులకు సంబంధించి వధించేటువంటి సంత ఏర్పాటు చేశారంటే మీరు పాపం ఆయన కనీసం భయం ఉందా, మీకు భక్తి ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే భయము భక్తి లేదో దేవుడు అంటే, ఈరోజు ఏదైతే మనం బీఆర్ నాయుడు వ్యవహారంలో చూస్తున్నామో అదేవిధంగా వీళ్ళ భయము లేదు, భక్తి లేదు, బరి తెగించి ఆ దేవుడు ఏం చేస్తాడే మనం దోచుకుంటుంటూ చూస్తుంటాడు అనేటువంటి ధోరణికి వచ్చేసారు తప్ప ఎవరు ప్రజలను చూసి భయపడలేదు, దేవుడంటే భయం లేదు. చివరికి చూస్తే కాకుటూరుకి సంబంధించినటువంటి శివాలయ భూములు తీసుకెళ్ళామంటే దానికి పాపం ఒక మాట చెప్పాడు, నేను ₹1 కోటి శివుడు ముందు నుంచి చెప్తున్నా ₹1 అమ్మలేదన్నావు, 1,10,000 అమ్మావా, 1,20,000 అమ్మావా, 1,25,000 అమ్మావా? అసలు దానికి సంబంధించి వేసినటువంటి లేఅవుట్ ఎవడైతే వేశాడో ఆ లేఅవుట్ వాడు ఆ భూమి శివాలయం భూమి ఆక్రమించి ఏదైతే అక్కడ సిమెంట్ రోడ్డు వేశాడో, నాకు ఆ లేఅవుట్ వేసినటువంటి వాడు శివుడి ముందు నిలబడవు చెప్పావు కదా, శివుడి ముందు నిలబడు ₹1 నేను అమ్మలేదన్నావు కదా, అదే శివుడి ముందు నిలబడు, లేదా శివుడి పేరుతో చెప్పు, అయ్యా నేను తీసుకోలేదు అనేటువంటి మాట మాట్లాడు. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఆ భూమి ఏదైతే శివాలయం భూమి ఆక్రమించుకున్నారో వాడి దగ్గర నువ్వు డబ్బులు కొట్టేసి నేను అమ్మలేదని సాంకేతిక పరంగా మాట్లాడుతున్నాడు, ఆయన టెక్నికల్గా మాట్లాడుతున్నాడు, ప్రాక్టికల్గా మాట్లాడటంలే. కాబట్టి సోమిరెడ్డి అనేటువంటి వాడు అవినీతిలో పుట్టి అవినీతిలో పెరిగి అవినీతిలో మునిగి తేలేటువంటి వ్యక్తి. కాబట్టి ప్రజలు చీకొడుతున్నారు. ఆయన ఏదో మాట్లాడతాడు సంస్కారాన్ని గురించి. సంస్కారం కలిగినటువంటి వాడు ఎవడైనా అనాథరైజ్డ్గా ప్రజలకు చెందాల్సినటువంటి డబ్బును దోచుకుంటూ గోవదల లాంటి కార్యక్రమాలకు పాల్పడేటువంటి వాడు సంస్కారవంతుడా సంస్కారహీనుడా అనేటువంటిది సర్వేపల్లి ప్రజలే గుర్తిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గోవులను రక్షించుకోవాలి, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాలి.
ప్రజా సొమ్ము దోచుకునేటువంటి వాళ్ళని ప్రశ్నించాలి, ఎదిరించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని చెలో గోలగమూడు రోడ్డు కార్యక్రమాన్ని నిర్వహిస్తే వందలాదిగా తరలి వచ్చినటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.